హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ స్కూల్లో చదువుతున్న విద్యార్థి నిన్న రాత్రి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, సడన్గా తన రూమ్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఈ విధంగా తరచుగా నారాయణ కాలేజెస్లో అలాగే స్కూల్లో ఎందుకని విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అసలు విద్యార్థి ఏం మాట్లాడాడు బంధువులతో అనే విషయం గురించి ఇప్పుడు మనతో పాటు బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. బాబుకి మీరేమవుతారు? బాబుకి నేను మినిమం అవుతానండి. లాస్ట్ సండే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాడు? ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఉంటుండు మేడం. జూలై నుంచి ఇక్కడ ఉంటుండు. జూలై నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు, మాతోటి ఏం చెప్పలేదు, ఇబ్బంది లేదని, ఇబ్బంది ఉందని ఏం చెప్పలేదు. 2-3 వీక్స్ బ్యాక్ 7th క్లాస్ అవుతుంది మేడం. 2-3 వీక్స్ బాగా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు. అంటే మేము వచ్చినాం, ప్రిన్సిపాల్తో మాట్లాడినాం, ఏవోతో మాట్లాడినాం, ఫిజిక్స్ లెక్చరర్తో మాట్లాడినాం, అందరితో మాట్లాడినాం. వాళ్ళు మీ ప్రాబ్లం ఏం లేకుండా చూసుకుంటాం, మంచిగా చదివి మేము చూసుకుంటాం, మా అబ్బాయిలతో చూసుకుంటాం అని చెప్పారు మేడం. తర్వాత మళ్ళీ అలాగే ఇబ్బంది పెడితే మేము వచ్చి మా టీసీ మాకు ఇవ్వండి, మా అబ్బాయి మేము తీసుకుపోతాం అని చెప్పాం. అంటే ఇబ్బంది అంటే ఏం పెడుతున్నారు? బాగా టార్చర్ చేస్తున్నారు మేడం. అంటే ఆయన స్టడీ విషయంలో కాకుండా స్టడీ విషయంలో పిల్లలను టార్చర్, క్లాస్లో లీడర్లను పెట్టి నువ్వు నిద్రమబ్బనివరా, నువ్వు అంతా యాక్టివ్ ఉండవురా, నువ్వు బాగా ఫ్యాట్ ఉన్నవరా, అలా బాగా టార్చర్ పెట్టారు మేడం. మానసికంగా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. చదువు విషయంలోనే కాకుండా ఇంకా మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టారు. లేపి నిలబెట్టడం, ఊచే పేర్లు ఎక్కియడం, టార్చర్ అట్లా చేయడం వల్ల అబ్బాయి బాగా ఇబ్బంది పడ్డాడు. మాకు చెప్తే మేము వచ్చి మాట్లాడి మా టీసీ మాకు ఇవ్వండి, మేము తీసుకొని పోతాం అబ్బాయి అని చెప్పినాం. ఇవ్వలేదు మేడం. ఎప్పుడు అంటే మీరు ఎప్పుడు వచ్చి టీసీ అడిగారు? లాస్ట్ మంత్ 26th వచ్చినాం. వస్తా మీ టీసీ ఇస్తా అని చెప్పిండు ప్రిన్సిపల్. ఫస్ట్ మార్నింగ్ 9th కాల్ చేస్తే ఇస్తా అని చెప్పిండు మేడం. ఆ రోజు ఈవినింగ్ 6 వరకు చూసబెట్టున్నాడు. నేను స్వామి పూజలు ఉన్నా, నేను రాని రోజు వెళ్ళిపో అని చెప్పింది మేడం. మళ్ళీ నెక్స్ట్ డే 4 times కాల్ చేసినాం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. మా అబ్బాయిని అడిగితే ఈ 3 months ఇట్లానే ఉంటలే మా అమ్మాయి, ఏమొద్దా అని చెప్పిండు. మొన్న సండే రోజు వాళ్ళ డాడీ వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చారు, లంచ్ కోసం అని తీసుకొచ్చారు, క్యారేజ్ తీసుకొచ్చిండు, తిన్నాడు, బాగానే ఉన్నాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఫోన్ చేసిండు 7:30కి, బాగానే ఉన్న డాడీ అని చెప్పిండు. చెప్పి 8th రూమ్కి వెళ్ళిండు మేడం. 8కి వెళ్ళి హ్యాంగింగ్ చేస్తున్నానని చెప్తారు వాళ్ళు. 10:30కి మాకు సిఐ ఫోన్ చేసిండు మేడం. సిఐ ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా హ్యాంగింగ్ చేస్తున్నాను చెప్పిండు. మా పర్మిషన్ ఎన్నో తీసుకొని పోయారు మేడం. ఇప్పటివరకు మా బాడీ కూడా అప్పగించలేదు. ఎప్పుడైనా బాబు అంటే మీకు చెప్పడం కానివ్వండి, లేకపోతే నేను సాయంత్రం ఏమైనా చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా? నిన్న సాయంత్రం ఇట్లా ఈ ఫోర్స్ అని చెప్పలే మేడం. ఫస్ట్ నేను చెప్పిండు, పిలిచి మాట్లాడినాం. ఏవోతో మాట్లాడితే ఏమన్నా అంటే నేను స్వామి మాల ఉన్నా, నేను ఇప్పుడు ఎవరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, నేను మాల అయిపోయేవాడు అంతా సెట్ చేసేస్తా, నా బాధ్యత మా అబ్బాయిలా చూసుకుంటా అని చెప్పిండు మేడం. అన్నీ చెప్పిండు, ఏం యాక్షన్ తీసుకోలే. 2-3 సార్లు మాకు చెప్పడం వల్ల మేము వద్దు ఈడేమొద్దు తీసుకుపోదాం ఇంటితోనే వచ్చినాం, పంపించలే. అంటే మీరు తీసుకెళ్తాను అన్న కూడా పంపించట్లేదు యాజమాన్యం. అయితే మామూలుగా ఈ ఏడాదిలోనే నారాయణ స్కూళ్ళల్లో కాలేజీలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. మరి దీని గురించి మీరు ఎప్పుడైనా సరే యాజమాన్యంతో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడి మేము మార్నింగ్ 9-10 వస్తే వాళ్ళు మాకు టైం అయ్యారు మేడం. మేము సాయంత్రం 5-6 వరకు వెయిట్ చేసినా సరే ఆడున్న రిసెప్షన్లతో మాట్లాడాల్సిందే. 1 time మాత్రం ఏవో కలిసిండు, నేను ఈ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తా అని చెప్పిండు. ప్రిన్సిపాల్ 2-3 సార్లు బయట దాల్చి బయట నుంచి బయట వెళ్ళగొట్టేది మేడం. సార్ కొంచెం టైం అని మాట్లాడదామంటే కూడా వెళ్ళిపోయేది మేడం. అసలు మనుషులాతనే చూడపోయేది. ఫిజిక్స్ లెక్చరర్ అయితే సార్ ఇట్లా ఇబ్బంది పెట్టారు సార్ మా అబ్బాయిని అంటే ఇట్లా కిందికి మేము చూసిండు మేడం మమ్మల్ని. అంటే ఇప్పుడు మీ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటారు? యాజమాన్యమా లేకపోతే ఫిజిక్స్ టీచర్? అందరిది మేడం. టోటల్ వాడిని బాగా ఇబ్బంది పెట్టడం వల్లనే వాడు అలా చేస్తున్నాడని మేము భావిస్తున్నాం మేడం. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యమే భరించాలి. ఇప్పుడు రాత్రి అంటే మీ అందరికి తల్లిదండ్రులకి అలాగే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వచ్చాక అసలు పరిస్థితి ఏ విధంగా? వాళ్ళు అప్స్టాండ్ అయిపోయింది మేడం. ఎవరు లేరు, ప్రిన్సిపల్ లేడు, ఏవో లేడు. మిగతా బ్రాంచ్లకు సంబంధించినటువంటి ఏవోలు ప్రిన్సిపల్ మాత్రం ఇక్కడ ఉన్నారు మేడం. మిగతా వాళ్ళు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నారు. బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు చూసినప్పుడు? ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటివరకు బాబునే చూపించలేదు మేడం. మాకు అప్పగించలేదు ఇప్పటి వరకు. ఉస్మానియా హాస్పిటల్ ఉందని చెప్తారు మేడం. మాకు మాత్రం తెలియట్లేదు మేడం. ఇప్పటికి అక్కడ ఉందో ఎక్కడ ఉన్నది మాకు తెలియట్లేదు ఇప్పటికి. ఇప్పుడున్న పరిస్థితి అది. మేము పేరెంట్గా వచ్చినప్పుడు మా బాధ్యత లేని మేము చెప్పండి ఎట్లా తీసుకెళ్తారు మేడం? ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి హక్కు ఎవరు ఇచ్చారు? యాజమాన్యం ఫీజులు చెల్లించుకోవడానికి మాత్రం పేరెంట్స్ పిలుస్తారు. ఎంత అంటే ఇప్పుడు వరకు మీరు ఎంత ఫీజు చెల్లించారు? ఇప్పటికి 2 lakhs చెల్లించినాం మేడం. ఈ అకాడమిక్ ఇయర్నే ఇంత కట్టినాము. ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా బందోబస్తును పెట్టి మమ్మల్ని బెదిరించడానికి ఎంతో వరకు న్యాయం మేడం. ఎవరు బెదిరించారండి మమ్మల్ని? లోపలికి ఫస్ట్ మేము వచ్చినప్పుడు లోపలికి పంపించనే లేదు. మీరు అవసరం లేదు, బయట అంటే మేము దౌర్జన్యంగా మేము ఇక్కడ కూర్చుంటామని అంటే అప్పుడు పేరెంట్లను లోపలికి పంపించడం జరుగుతుంది మేడం. అంటే ఒక పేరెంట్ బాధ్యత లేనిది ఒక డెడ్ బాడీని బయటకు తీసుకుపోయి హక్కు ఎవరు ఇచ్చారు మేము అడుగుతున్నాం మేడం. మాకు ఎవరి సపోర్ట్ లేదు. మేమేం చేయాలి? ఏమన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోండి. ఏం మాట్లాడాలి మేడం? మాకున్న ఒక అబ్బాయి చనిపోయాడు, మేమేం చేయాలి?
ఒకే ఒక అబ్బాయి ఒక కూతురు, మా అన్న కూతురు అబ్బాయి చనిపోయిండు. ఏం చేయాలి? మేము వ్యవసాయం చేసుకొని బతికి మేము కన్నా కష్టాలు చేసి తీసుకొచ్చి డబ్బులు పెడుతుంటే ఇప్పుడున్న పరిస్థితి అది. డెడ్ బాడీని అప్పగించడానికైనా మీ కార్పొరేట్ స్కూల్లో వేయడం మేము, ఇది ఉన్న మా పరిస్థితి. యాజమాన్యం ఏం చెప్తుంది మీరు అడిగినప్పుడు? వాళ్ళు ఏం చెప్పేదే లేదు, చెప్పేటి వాళ్ళు లేరు. ఓన్లీ పిఎస్ వాళ్ళే చెప్తున్నారు చనిపోయిండు, మేము అక్కడికి పంపించినాం అంతే. మరి అక్కడికి డెడ్ బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? అక్కడ ఉన్నారని చెప్పే వాళ్ళు లేరు, అక్కడికి పంపించినామని చెప్పి పిఎస్ వాళ్ళు చెప్తున్నారు అంతే. కానీ మాకు ఇప్పటికి చూపించింది లేదు మా అబ్బాయిని ఏ పరిస్థితిలో ఉండడం కూడా మాకు ఇప్పటికి తెలియదు. అంటే ఒక వైపు నుంచి చూస్తుంటే ఇది హత్యనా ఆత్మహత్యనా అంటూ కూడా మీరు పొద్దున మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకని హత్య అంటున్నారు? హత్యాలన్న కారణాలు మాకు చెప్పకపోవడం వల్ల మాకు అనుమానాలు వస్తాయి కదా మేడం. మాకు ఎలాంటి చెప్పట్లేరు. ఇది జరుగుతుంది, మేము వచ్చినాక చూస్తే మేము ఆ రూమ్లో ఒక సూసైడ్ లెటర్ ఉండొచ్చు, ఒకవేళ రాసి చనిపోవచ్చు, అది కూడా కంగలేదు. అంటే మేము రాంది మీరు ఎట్లా డిసైడ్ చేసి శవాన్ని తీస్తారు? మేడం ఈ అబ్బాయి ఏంటంటే ఫుడ్ విషయంలో ఏం బాగాలేదని చాలా కాంప్లీట్ కానీ ఒక ఆర్గనైజర్ ఫుడ్ బాగాలేదు, అన్నం బాగాలేదు, తొక్కులు బాగాలేవు ఏదని అసలు మెస్సులు అసలు సంబంధించిన పిల్లాడుక మెస్సు బాగాలేని ఉద్దేశంతో పేరెంట్స్కి చెప్పుకున్నాడు. చెప్పుకోవడం ఆహారం సరిగ్గా లేదు అంటూ చెప్పి తల్లిదండ్రులకు చెప్పాడు. ఉండలేనంటే వాళ్ళు ఏదో పెద్ద మోటివేషన్ చేసి ఉండు బిడ్డ మంచిగా ఉంటుంది బిడ్డ అని చెప్పి మోటివేషన్ చేశారు. ఇది మొత్తం యాజమాన్యానికి స్పాస్ అయింది. ఆ పిల్లలు ఏం చేశారు, వీడు ఫుడ్ విషయంలో అదోటి ఇదోటి అంటున్న ఉద్దేశంతో అప్పటి నుంచి స్టడీ విషయంలో ఇబ్బంది పెట్టడం, విద్యార్థులతో ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటివన్నీ ఈ ఫోకస్ చేసి ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశారు మేడం. మెయిన్ ఇది ఫుడ్ విషయంలో ఈ పిల్లాడే ఒకడే అడగడం జరిగింది, వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు స్టడీ రూపంలోకి వెళ్ళి ఈ క్రియేటివిటీ చేశారు మేడం. ఇప్పుడు తల్లిదండ్రులని లోపలికి పిలిపించడం జరిగింది. లోపల ఎలాంటి సంభాషణ జరుగుతుంది? ఏమో మేడం తెలియదు, మేము బయటనే ఉన్నాం. మా బావ వచ్చేసరికి యాజమాన్యం ఎవరు లేదు మేడం. మేము వచ్చేలోపే ఈ బెటాలియన్ పోలీస్ బెటాలియన్ వాళ్ళ మిలిటరీ వాళ్ళందరూ దించారు. మా అబ్బాయిని కనీసం మాకు చూసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదండి. మేము వచ్చే లోపల నైట్కి తీసుకెళ్ళిండ్రు అబ్బాయిని. తీసుకొని ఇంతవరకు మేము అబ్బాయిని ఇంతవరకు చూడలేదు, కన్నా తల్లిదండ్రులు చూడలేదు. వాళ్ళ అమ్మ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ ఇప్పటికీ స్పృహ లేదు. ఎక్కడున్నారండి వాళ్ళ అమ్మ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అమ్మ ప్రస్తుతానికి ఊరు దగ్గర ఉంది మేడం. వాళ్ళ నాన్న ఒకటి వచ్చాడు, తర్వాత మా ఊరు అందరం కలిసి వచ్చినాము. కానీ యజమాన్యం మాత్రం ఇక్కడ ఎవ్వరు లేరు. వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మాకేదో సమాధానం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ సంబంధించిన యజమాని మాత్రం ఎవరు లేరండి. అంటే ఇప్పుడు బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళ తోటి విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఎవరితో మాట్లాడారా మీరు? ఇప్పటికి ఎవరు మాకు చూపలే మేడం. పిల్లల్ని ఎవరు లేరు, అక్కడ ఏం జరిగిందని చెప్పనీయట్లేదు మేడం, అలౌడ్ లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పటి నుంచి మనం కూడా చూస్తున్నాం, లోపల నుంచి ఒక్కొక్క విద్యార్థులను కూడా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతున్నారు. మరి వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? మా పిల్లలు భయపడతారని చెప్పి మేము బయటకి 2-3 అడిగినా మేడం. మా పిల్లలు భయపడ్డారు ఆల్రెడీ. వాళ్ళు ఇక్కడ లోపల కైన్ బాక్స్ ఉంటాయి మేడం, వాళ్ళు కాల్ చేసి చెప్తే వాళ్ళు ఇమీడియట్లీ వద్దు నెక్స్ట్ తీసుకొని వద్దామని చెప్పి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. మేము భయపడి తీసుకెళ్లడం జరుగుతుంది. తోటి విద్యార్థి న్యాయం అని కాదు మేడం, నెక్స్ట్ ఇలాంటి ఘటనలు పునరావృతం రాకుండా నారాయణ యాజమాన్యం పైన కార్పొరేట్ స్కూళ్ళ పైన తీవ్రంగా గవర్నమెంట్ పరిగణించాలి మేడం. అంటే ఇప్పటికీ కూడా గతంలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకునే ఉన్నాయి. ఆ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, మా పిల్లవాడు ఈ విధంగా అయినట్టు ఇంకెవరు అవ్వద్దు అని చెప్తున్నారే తప్ప అలాగే జరుగుతూ ఉన్నాయి. మరి దీని గురించి ఏమంటారు? ఒక మధ్యతరగతి అంతదంటే ఎత్తు దొరుకుతుంటాం మేడం, అంతదంటే ఎక్కువ దొరుకుతున్నా మేము సాధించలేదు కదా మేడం. నెక్స్ట్ ఎవరు కాకుండా ఇదే చివరి కావాలని మేము భావిస్తున్నాం మేడం. సార్ ఎందుకని మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు? అంటే మీకు ఫోన్ చేసి చెప్పారా మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళమని? లేకపోతే ఏం చెప్పలేదు. మరి ఎందుకు తీసుకెళ్తున్నారు? 2 రోజులు ఆలయం తోలుకోపోతున్నాను, అట్లా చనిపోయిన లోపల. ఎవరండి చనిపోయింది? తెలుసా మీకు? ఎప్పుడు తెలుసు? ఏ క్లాస్? 7th 8th నువ్వు 8th. బాబు తెలుసా ఇప్పుడు చనిపోయిన విద్యార్థి తెలుసా నీకు? 7th లోహితాక్ష. 7th. అంటే నీతో పరిచయం ఉందా? లేదు. ఏం జరిగింది నాన్న నిన్న? ఏం చెప్పారు? నైట్ స్టడీ అవర్స్కి రాలే ఆయన, మీద నైట్ ఊరేసుకున్నాను. ఫుడ్ ఎలా ఉంటుంది నాన్న స్కూల్లో? అంతేం బాగోదా? అంటే ఏం పెడతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు? రోజుకు టిఫిన్ పెడతారు, మార్నింగ్ ఏదో ఒకటి, మధ్యాహ్నం లంచ్ పప్పు సాంబారు పెరుగు ఏదో ఒక కర్రీ ఇస్తారు. ఏం భయపడకు. అంటే స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి మీకు? 8 to 10 అంటే క్లాసెస్ ఉంటుంది. అంటే స్కూల్లో టీచర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారు? పిల్లలతో బాగానే ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే ఇబ్బంది పెట్టడం, చదువు మీద ఎక్కువ ఇచ్చడం అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారు? ఏం పర్లేదు చెప్పు, భయపడకు, ఏం పర్లేదు. అంటే ఫ్రెండ్లీనే ఉంటారు.
మరి ఫిజిక్స్ లెక్చరర్ గురించి కానీ ఎప్పుడైనా టీచర్ గురించి కానీ ఎప్పుడైనా విన్నావా? అంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, చదువు మీద ఒత్తిడి చేస్తున్నట్టు అలాంటివి ఏది వినలేదు. ఇప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అంతేం బాగుండదు. అంతేం మరి ఎప్పుడైనా పేరెంట్స్కి చెప్పావా? చెప్పా చాలా. మరి ఇప్పుడు మీ క్లాస్లో టీచర్స్ నీతో ఎలా ఉంటారు? అంటే చదవమని ఎక్కువ ఇబ్బంది పెడతారా లేకపోతే ఏంటి? పెడతారు, ఇబ్బంది పెడతారు. మరి ఎప్పుడైనా చెప్పావా? ఇంట్లో వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు. ఎందుకు? స్టడీ తిడతారని. తిడతారని చెప్పలేదు. సో చూడొచ్చు, ఈ బాబు కూడా భయపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. సరే, ఎప్పుడైనా అడిగారా మీ బాబుని అంటే స్కూల్లో ఎలా ఉంది ఏంటని? మా బాబుగా మామ కొడుకు. మామ కొడుకు. మరి ఇప్పుడు మీరెందుకు వచ్చి తీసుకెళ్తున్నారు? ఆయన ఊళ్ళో ఉంటాడమ్మా, నేను ఇక్కడే ఉంటా. నీకు ఎమర్జెన్సీ మా ఫోన్ చేసి వచ్చిన తొలగిపోని. అంటే ఎందుకు తోలుకపోమని చెప్పారేమన్నా చెప్పారు? నాకు తెలియదు, జల్దీ పోవా ఎవరు చనిపోయిన స్కూల్ అంటే నేను ఏమంటే వచ్చినాడు. అట్లా నేను ఇక్కడ పక్కనే ఉంటా 5:30 బంజారాకాలనీ. సో చూడొచ్చు, విద్యార్థులు కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా భయపడుతున్న పరిస్థితి. అతను మాటల్లో భయం కానీ వణుకుతూనే ఉన్నాడు. అసలు ఏమన్నా అడుగుతున్నా కూడా చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అప్పుడే ఈ స్కూల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పి వెంటనే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమని చెప్పి కూడా యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ మనం చూస్తున్నాం, చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడ నుంచి విద్యార్థులను వచ్చి తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ పక్కన కూడా చాలా మంది చూడొచ్చు వచ్చి వెంటనే తీసుకెళ్లిపోతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.